విజయనగరం జిల్లాలో జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం గత ప్రభుత్వ చర్యలతో నిర్లక్ష్యానికి గురైందని జనసేన నేత గురన అయ్యలు ఆరోపించారు. ఇక విశ్వవిద్యాలయంలో సరైన వసతులు లేవని ఆరోపించారు. యూనివర్సిటీ సిబ్బందిని చట్ట వ్యతిరేకంగా బదిలీలు చేశారని ఆగ్రహించారు. వేల మంది పేద విద్యార్థుల భవిష్యత్ గాలికి వదిలేశారన్నారు. ఉన్న స్టాఫ్ ఎవరెవరైతే ఉన్నారో 41 మంది బోధనా సిబ్బంది, మిగిలిన వారు ఎవరైతే ఆ బోధనా సిబ్బంది కాని వారు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటుండగా దీన్ని విశ్వవిద్యాలయం చేసిన తర్వాత ఇక్కడి నుంచి 21 మంది బోధనా సిబ్బందిని, బోధనేతర సిబ్బందిని ఒక 6 మందిని ఇక్కడి నుంచి కాకినాడకి అన్యాయంగా తరలించడం జరిగింది. మరి ఏదైతే 2008లోనే చట్ట సవరణ ఏదైతే చేశారో యాక్ట్ నెంబర్ 22 దాన్ని పక్కన పెట్టి వీరికి నచ్చిన విధంగా వీళ్ళు ఎలా చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, వీరి వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా భవిష్యత్తు మొత్తం పాడైపోతుందో, వాళ్ళకి సరిగా ఆ క్లాసులు అవి సరిగా జరగడం లేదు. అప్పటి వరకు ఉన్న స్టాఫ్ ఎవరెవరైతే ఉన్నారో 41 మంది బోధనా సిబ్బంది, మిగిలిన వారు ఎవరైతే ఆ బోధనా సిబ్బంది కాని వారు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటుండగా